అటు ఆదిలాబాద్కి వెళ్ళి హైదరాబాద్ దాకా, ఇటు ఖమ్మంకి వెళ్ళి కామారెడ్డి దాకా, మహబూబ్ నగర్కి వెళ్ళి భూపాలపల్లి దాకా తెలంగాణలో చూడాల్సిన జాగలు, గుళ్ళు, గోపురాలు, కోటలు బొచ్చెడున్నాయి. ముఖ్యమైన ఏరియాలు తప్పితే కడమ జాగలకు పెద్దగా పోరు. ఆడేముంటాయో తెలియక ఇక బయటి రాష్ట్రాల గురించి ఎట్లా తెలుస్తుంది? అగో గందుకే వాళ్ళే మన దగ్గరకు వచ్చిండ్రు గిట్లా. కేరళ డాన్స్ మస్తుందిలే. తీరొక్క ఏషాలు, ఆటలు, పాటలు చూస్తాంటే చూడబుద్దైనాయి అబ్బా. అట్లాని ఇది కేరళ కాదు, మన హైదరాబాదే. ఓ హోటల్లా స్పెషల్ ప్రోగ్రాం పెట్టించింది గా రాష్ట్రం గవర్నమెంట్. వాళ్ళ పండుగలు, పబ్బాలు, సంస్కృతి, కట్టుబొట్టు మొత్తం చూపించిండ్రు. టూరిజం డెవలప్మెంట్ కార్యం మరి. మా రాష్ట్రంలో పచ్చటి అడవులు, బీచులు, పడవ పోటీలు, గుట్టలు, కొబ్బరి చెట్లు, అందాల పల్లెలు బొచ్చడున్నాయి. వచ్చి చూడుండ్రని గిట్ల సాటింపేస్తుండ్రన్నట్టు. అంతేకాదు ప్రకృతి వైద్యం కూడా దొరుకుతది. కేరళ అంటేనే అందాలకు పేరు పోయింది. టూరిస్టులు బగ్గొస్తే తీరొక్క బిజినెస్లు నడుస్తాయని మనోళ్ళ ఆపొచ్చేనా. అన్ని రాష్ట్రాలలో ఈ ప్రోగ్రాములు పెట్టి పబ్లిసిటీ చేస్తుంటే ఇప్పుడు మన కాడికి వచ్చిండ్రన్నట్టు.